నమస్తే అండి. నా పేరు లావణ్య. వెల్కమ్ బ్యాక్ టు భీమవరం స్పెషల్ కిచెన్. రిచ్గా, క్రీమీగా, అథెంటిక్ డాబా స్టైల్లో కాజు మసాలాని ఇంట్లోనే చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి. ఈ రెసిపీలో డాబా స్టైల్లో ఫ్లేవర్, పర్ఫెక్ట్ మసాలా బ్యాలెన్స్, క్రీమీ టెక్స్చర్ తో సూపర్బ్ గా ఎలా రావాలో చూపిస్తున్నాను. కొన్ని సింపుల్ సీక్రెట్ టిప్స్ ని ఫాలో అయితే మనం కూడా డాబా స్టైల్లో పర్ఫెక్ట్ గా దీన్ని తయారు చేసేసుకోవచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ ని ఆన్ చేసుకుని ఒక గిన్నెని పెట్టుకుని దాంట్లో 1 లీటర్ నుంచి 1.5 లీటర్ వరకు కూడా నీళ్ళని పోసుకుని ఈ నీళ్ళని బాగా మరగనివ్వండి. ఇప్పుడు దీంట్లోకి 2 పెద్ద ఉల్లిపాయలు, 100 గ్రాముల జీడిపప్పును వేసుకోండి. కప్స్ లో అయితే 1 కప్పు పూర్తిగా కాకుండా కొంచెం వెల్తిగా వస్తుంది. వీటిని 10 నిమిషాల పాటు బాగా బాయిల్ చేసుకోండి. 10 నిమిషాలకి ఆనియన్స్ కూడా మంచి లైట్ కలర్ లోకి వస్తుంది. జీడిపప్పు కూడా పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుందండి. ఇప్పుడు వాటర్ ఏమీ రాకుండా స్టైనర్ సహాయంతో వీటిని జాగ్రత్తగా పక్కకు తీసుకుని పెట్టేసుకోండి. ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కకు పెట్టుకుని చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకుని మెత్తని పేస్ట్ లా గ్రైండ్ చేసుకుని పక్కకు పెట్టుకోండి. ఆ తర్వాత స్టవ్ ని ఆన్ చేసుకుని కడాయిలోకి 2 టీ స్పూన్ల నెయ్యి గాని లేదంటే బటర్ గాని వేసుకుని అలానే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోండి. కావాలనుకుంటే పూర్తిగా ఆయిల్ తో కూడా తయారు చేసుకోవచ్చు. కానీ బటర్ గాని నెయ్యి గాని వేస్తే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇప్పుడు దీంట్లోకి మరొక 100 గ్రాముల దాకా కూడా జీడిపప్పులను వేసుకుని వీటిని కూడా సిమ్ లో మాత్రమే ఇలా మంచి కలర్ వచ్చేంత వరకు కూడా వేయించేసుకోండి. ఇప్పుడు వీటిని పక్కకు తీసేసుకోండి. ఇప్పుడు అదే నేతిలోకి 1 టీ స్పూన్ దాకా కూడా జీలకర్ర, 1 బిర్యానీ ఆకు, 3 యాలకులు, చిన్న దాల్చిన చెక్క ముక్క, 4 లవంగాలు, అలానే 7-8 వరకు కూడా మిరియాలను వేసుకుని వీటిని ఒక 30 సెకండ్ల పాటు వేయించుకున్న తర్వాత 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా చిరుముక్కలా కట్ చేసుకుని దీంట్లోకి వేసుకుని ఇవి మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. ఇలా మంచి రంగు రాగానే 1 టీ స్పూన్ దాకా కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని పచ్చివాసన పోయేంత వరకు కూడా బాగా వేయించేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత దీంట్లోకి 2 బాగా పండిన టమాటోలను తీసుకోండి. దీనివల్ల జ్యూస్ బాగుంటుంది, కలర్ కూడా మంచిగా వస్తుంది అన్నమాట. టొమాటోలతో పాటు 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసేసుకుని ఈ టొమాటోలు మెత్తగా మగ్గేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ వీటిని మగ్గించేసుకోండి. టొమాటోల్ని మనం తీసుకుని ఇలా గరిటెతో నలిపితే గనక అవి మెత్తగా అయిపోతే గనక టొమాటోలు బాగా మగ్గిపోయినట్టండి. కావాలనుకుంటే టొమాటోల బదులు టొమాటో ప్యూరే కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న గ్రేవీ పేస్ట్ అంతా కూడా దీంట్లోకి వేసేసుకుని ఒక 1/2 కప్పు దాకా కూడా వాటర్ ని పోసుకుని 1.5 టీ స్పూన్ల దాకా కూడా ధనియాలు, జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ దాకా కూడా కాశ్మీరీ కారం, 1 టీ స్పూన్ అంతా కసూరి మేతి, 1/2 టీ స్పూన్ అంతా పసుపు వేసుకోండి. అలానే 1 లేదా 2 టేబుల్ స్పూన్ వరకు కూడా ఫ్రెష్ క్రీమ్ గానీ పాల మీద మీగడ గానీ వేసేసుకుని అంతా కూడా కలిసేంత వరకు కూడా బాగా కలుపుకోండి. ఈ కూర మంచి కలర్ రావాలి అనుకుంటే కారాన్ని నూనెలో వేయిస్తే గనక మంచి కలర్ వస్తుందన్నమాట. ఇప్పుడు దీంట్లోకి జీడిపప్పులను కూడా వేసుకుని మరొక్కసారి బాగా కలిపేసుకుని సిమ్ లో మాత్రమే పెట్టుకుని 5 నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది. మధ్యలో ఒక్కసారి ఉప్పు కారాన్ని చెక్ చేసుకుని అడ్జస్ట్ చేసేసుకోండి. ఫైనల్ గా అయితే చక్కగా నూనె తేలి కన్సిస్టెన్సీ ఈ విధంగా క్రీమీగా ఉంటే ఇది పర్ఫెక్ట్ గా రెడీ అయిపోయినట్టు. మరి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి, రిలేటివ్స్ కి అందరికి షేర్ చేయండి. మీరు నా ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ లో ఆల్ ప్రెస్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ అండి. మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం.